సచ్చే మనిషిని కూడా సావు నుంచి దూరం చేసే శక్తి మాటకుంది. బంధాలు తెంచేది మాటే, ప్రాణాలు తీసేది మాటే, మాటకు ముందు జాగ్రత్త నీవు. తూట నువ్వు బయటికి వదలనంత వరకే నీ చేతిలో. వన్స్ వదిలితే అక్కడ వ్యక్తిని గాయపరుస్తుందా చంపుద్దా తెలియదు. నమస్తే ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మాట విలువ గురించి మాట రూపంలో పాట రూపంలో మనము డిస్కస్ చేద్దామండి. మాట చాలా గొప్ప ఆయుధం, గ్రేట్ వెపన్ అని అందరికీ తెలుసు. మాట చాలా విలువైనది, అలాగే మాట చాలా శక్తివంతమైనది. మాట అనేది ఖర్చు లేనిది. ప్రేమతో కూడిన మాట బంధాలు నిలబెడతది. మరి అందులో ప్రేమ లేకపోతే బంధాలు తెగిపోతాయి. బంధాలు తెంచేది మాటే, బంధాలు కలిపేది మాటే, ప్రాణాలు తీసేది మాటే, ప్రాణాలు పోసేది మాటే, మాటే గెలిపిస్తోంది నిన్ను, మాటే ఓడిస్తోంది నిన్ను. కాబట్టి మాటకు ముందు జాగ్రత్త నీవు, జారితే వెనుకకు తీసుకోలేము. కాబట్టి బంధాలు తెంచేది మాటే, బంధాలు కలిపేది మాటే. చూడండి, మనకు విలేజ్లో అన్నదమ్ముల మధ్య చాలామంది కొంతమంది ఎంత మంచి కలిసి ఉంటారు. ఆ కలిసి ఉండడానికి మాటే ప్రధానం. నువ్వు బంగారం పెట్టు, నువ్వు బిర్యానీ ఇవ్వు, కానీ అవి ఏమి లేకున్నా కూడా మాట ప్రేమగా ఉంటే ఆ బాండ్ వేరే ఉంటుందండి. స్నేహితులు కూడా చూడండి, అమర్యాదగా మాట్లాడితే ఆ స్నేహాలు చెడిపోతుంటాయి, ప్రేమగా మాట్లాడితే నిలబడుతూ ఉంటాయి కదా. కాబట్టి ప్రాణాలు తీసేది మాటే, ప్రాణాలు పోసేది మాటే. మనము కొంతమంది మన సమాజంలో మనం చూస్తుంటాము, మనం నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఈర్ష్య, లోపల ఈగో సాటిస్ఫాక్షన్కి వాళ్ళ మాటతో మన నవ్వును మాయం చేసేస్తారు. మనం ఏడుస్తూ ఉంటే ఒక మాట మనల్ని నవ్వించే అవకాశం ఉంది, మనం నవ్వుతూ ఉన్నప్పుడు ఒక మాట ఏడ్పించే అవకాశం ఉంది. సచ్చే మనిషిని కూడా సావు నుంచి దూరం చేసే శక్తి మాటకుంది. మంచిగా హ్యాపీగా బతుకుతున్న మనిషి కూడా సూసైడ్ చేసుకొని సచ్చేంత విధంగా చేసే శక్తి కూడా మాటకుంది. మాట బాగలేకపోతే కొట్లాటలు, మాట బాగలేకపోతే సంపుకోవడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. నీ మాట బాగలేక ఇతరుల హర్ట్ చేస్తే ఏమవుతుంది? నీ ఈగో సాటిస్ఫాక్షన్. అరే అమాయకులారా, ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగలేక అనారోగ్య పరిస్థితులు ఉండి ఎన్ని సమస్యలతో పోరాటం చేసి బతుకుతూ ఉంటే నీ కడుపు నిండి నీ ఈగో సాటిస్ఫాక్షన్కి ఇతరుల్ని బాధ పెడితే ఏమొస్తుంది? ఆ మాట మధురంగా చూసుకుంటే సొసైటీలో గౌరవించబడతావు. నీ మాట బాగలేకపోతే ఎంత వరస్ట్గా ఉంటుంది. నిన్ను ఒక రాక్షసుని లెక్క, దయ్యం లెక్క చూస్తారు. అదే నీ మాట బాగుంటే సాక్షాత్తు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళలాగా పూజిస్తారు. కాబట్టి మాట మధురంగా ఉండాలి. ప్రాణాలు తీసేది మాటే, ప్రాణాలు పోసేది మాటే, మాటకు ముందు జాగ్రత్త నువ్వు, జారితే వెనుకకు తీసుకోలేవు. ఒక విల్లుకాడు బాణం వదులుతాడు, వదిలేంత వరకే తన చేతిలో ఉంటుంది. వదిలిన తర్వాత అది అక్కడ గాయపరచడమా చంపడమా? మాట కూడా గాయపరచడమా సంపుద్ది కూడా తెలుసు మీకు. అలాగే ఒక గన్ను తీసుకోండి, తూట నువ్వు బయటికి వదలనంత వరకే నీ చేతిలో. వన్స్ వదిలితే అక్కడ వ్యక్తిని గాయపరుస్తుందా చంపుద్దా తెలియదు. కాబట్టి మాటకు ముందు జాగ్రత్త నీవు, జారితే వెనుకకు తీసుకోలేము. కాబట్టి మాట తూట, మాట తూట. భూమి మీద 84 లక్షల రకాల జీవులు ఉంటే ఉన్నతమైన జీవి మనిషి పుట్టుక పుట్టినాం మనం.
ఎంత అదృష్టం. చాలా మందికి అవయవ లోపం లేకుంటున్నారు, ఆస్తులు ఉన్నాయి, అమ్మ నాన్న ఉన్నది, ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని ఉంచుకొని కూడా ఒక వ్యక్తిలో బాధలు చూస్తే వాళ్ళకి ఆనందం, ఒక వ్యక్తిని నవ్విస్తే ఆనందపడాలి, ఒక వ్యక్తిని నిలబెడితే ఆనందపడాలి, పడగొడితే ఆనందపడతారు. ఇది ఎక్కడి అమాయకత్వం? నీ మాట, నీ కంటి చూపు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉండాలని వీలైతే నిలబెట్టాలి, లేకపోతే సైలెంట్గానే ఉండాలి. కానీ సమాజంలో, ఎందుకంటే ఈ భూమి మీద మనం ఏ జీవికైనా చెడు చేస్తేనే అవి చెడు చేస్తాయి మ్యాక్సిమం. కానీ మనిషి అనే జీవి మాత్రం ఎలాంటి చెడు చేయకుండా మనం పడిపోతూ ఉంటే వాళ్ళు సంకలు కొట్టుకుంటుంటారు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరి పడగొట్టడానికి ఏ విధంగా స్కెచ్లు వేస్తుంటారు అమాయకత్వంలో, అజ్ఞానంలో. ఎందుకంటే మనిషికి అన్నీ తెలిసిన వాడు ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేయడు, ఎవరిని బాధ పెట్టడు. దయచేసి మనిషి రూపంలో ఉన్న దైవానులుగా ఉండి సొసైటీలో ఒక బెస్ట్ పర్సన్గా ఉండి ఏదో రోజు మనము ఈ యొక్క లోకాన్ని విడిచిన రోజు, ఆ విడిచే రోజు అంతరాత్మను క్వశ్చన్ వేసుకుంటే, నేను ఎవ్వరికి చెడు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని ఎవరో మెచ్చుకోవడం కాదు, కనీసం నీకు నువ్వన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పుకునే విధంగా బతకాలని, సమాజం బాగుండాలి అంటే ఫస్ట్ మనం మారాలి, ఒక్కరితో మారాలి, అందరూ మారాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీరు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.